ఎవరికి తోయట్లేదు. మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అనే అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు, సరదాగా చిరంజీవి డ్యాన్స్ ఏమయ్యా అన్నాడు. నేను అడగటం ఆలస్యం, అలాగే ముందు రెడీ అయిపోతాను. నా దగ్గర టేప్ రికార్డ్ ఉంటుంది. అప్పట్లో బోని అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి, ఇంగ్లీష్ నెంబర్స్. అది వేసుకుని డ్యాన్స్ చేస్తాను. నాకేంటంటే సావిత్రి గారు చూస్తున్నారు, ఇంకా పెద్ద ఉత్సాహం నాకు. అలా చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబుక్కుని కింద స్లిప్ పడిపోయాను. పడినవాడిని ఆగకుండా అక్కడ నాగుపాము డాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. ఆవిడ కూడా చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చావయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట అంతా ఇంత కాదు, అంతటి మహానటి నోటు వెంబట చాలా మంచి యాక్టర్ అవుతావు, ఎందుకంటే నీలో స్పోర్టినెస్ చూశాను, ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డ్యాన్స్ వేయటం అనేది ఆ నేచరు చూశాను, ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహాతల్లి చేత అనిపించుకోవడం అనేది నాకు అంతా ఇంత కాదు, 1000 ఏనుగుల బలంగా అనిపించింది.